ఇదిగోండి కోడిగుడ్లు, ఉల్లికోళ్ళు, టమాటీలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అండి. వీటితో ఉల్లికోళ్ళతో కోడిగుడ్డు వేసి కూర వండు. ఎప్పుడైనా సరే గుడ్లు వేయాలనుకుంటే నూనె ఎచ్చబడిన తర్వాత వేయండి, అయితే కింద అంటుకుపోతాయండి. ఇంకొకటండి మీకు తెలిసే అనుకుంటున్నాను, చిన్న చిన్న హోల్స్ పెట్టండి దానికండి, లేకపోతే పగిలి ముఖం మీద పేలిపోతుందండి. ఈ రెండు దిష్టి పెట్టుకోండి, ధ్యానం పెట్టండి. ఇదిగో చూసారు కదండి, ఇలా తక్కువ ఉడిపోతుందండి. మీరు ఎక్కువ వేడి చేయకుండా వేసేయండి. ఇదిగోండి కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం కొద్దిగా, చిటికుడు ధనియాలు, జీలకర్ర, ఇది దాల్చిన చెక్క పొడి. దాల్చిన చెక్క పొడి ఎందుకంటే అండి షుగర్కి ఏంటి, ఏదైనా డైజెషన్కి ఏంటి చాలా మంచిదండి. అందుకని ఇదిగోండి తాలింపు వేసుకున్నాం. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, మీకు ఏది రుచికరం అంటే అది వేయండి, కానీ మాడకుండా చూసుకోవాలండి ఏదైనా సరే అండి. ఇదిగోండి ఉల్లికాయలు వేసుకుంటున్నామండి. ఇదిగోండి ఉల్లికాయలు వేగితే ఇన్ని అయిపోతాయండి, అంటే కట్టంత ఎగితే ఇంత అయినాయండి. ఇందులో 2 టమాటాలు వేసుకుంటే బాగుంటాయండి. తర్వాత ఇంకో రకం మా ఉల్లికాయల్లో 2-3 రకాలు ఉన్నాయి, వండి చూపిస్తాను. ఇదిగోండి టమాటాలు కూడా యాడ్ చేసుకున్నానండి. అందులో ఉప్పు, పసుపు, కారం వేసుకుందామండి. ఇదిగోండి చూపించిన మసాలాలు వేసి, మసాలా అంటే ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క పొడి వేసేస్తున్నానండి, ఉప్పు, పసుపు, కారం. ఇదిగోండి మగ్గనిద్దామండి. ఈ కొద్ది కూర అయినా కొంచెం కారం కారంగా వండుకుంటే చాలా బాగుంటుందండి, టేస్టీగా తినడానికి. దాని తోడు గుడ్లు వేసేం కదండి, ఇంకా బాగుంటుందండి. మళ్ళీ ఇదిగోండి తగినంత వాటర్ పోసుకోవాలండి. ఇగో అయిపోయింది కూర అయితే అండి. 2 నిమిషాలండి. సీజన్ కూరలు అన్నీ తినాలండి. ఉల్లికోళ్ళు మళ్ళీ మళ్ళీ దొరకవండి. దొరికినప్పుడు ఏదైనా సరే తినవలసిందే అండి. సీజన్ కూర మంచిదండి, తినవలసింది అంటే మీ ఇష్టం అండి తినటం. అది వండుకు చూడండి, ట్రై చేయండి. అంతకుమించి నేను చెప్పలేనండి ఇవన్నీ. ఇదిగోండి కూర అయితే ఉడుకుతుంది. మీకు తగినంత నీరు వేసుకుని మూత పెట్టుకుంటామే అండి.